పరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. నేటి పాఠంలో మనము లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుండి 30 వరకు ధ్యానించుకోబోతున్నాం. యేసు యోహాను చేత బాప్తిస్మం పొందిన తర్వాత తన 30వ ఏట పరిచర్యను ప్రారంభించిన వెంటనే 40 దినములు ఉపవాసముండి ఆత్మచేత నడిపించబడి అపవాది చేత శోధించబడిన విధానాన్ని ఇందులో చూస్తాం. అపవాది ప్రభువును 3 విధములైన శోధనలతో శోధించినట్లుగా చూడగలం. అయితే ప్రభువు వాటిని త్రిప్పికొట్టిన వైనం ఎంత గొప్పదో తెలుసుకుంటాం. ఒక్కొక్క శోధనను ఒక్కొక్క వాక్యముతో ప్రభువు సైతానును ఎదిరించిన వైనం అభినందనీయం, మంచి మాదిరికరం. మానవుని కనీసపు అక్కరలు 3. అవి భౌతికమైనవి, మానసికమైనవి, ఆధ్యాత్మికమైనవి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే శోధనలు. ప్రభువు వాటిని ఏ విధంగా ఎదుర్కొని జయించాడో మనము గ్రహించాలి. శోధనలను జయించుటకు యేసు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. స్వశక్తితో మనము శోధనని జయించలేం. పరిశుద్ధాత్మ లేకుండా శోధనలను ఎవ్వరూ గెలవలేరు. దేవుడు ఎవరిని పాపం చేయుటకు శోధించడు. సైతానే శోధకుడు. వాడు సర్పము రూపంలో వచ్చి ఆదాము హవ్వలను శోధించాడు. నాటి నుండి వాడు గర్జించు సింహం వలె శోధిస్తూనే ఉన్నాడు. ప్రభువు శోధనలు జయించిన తర్వాత గొప్ప పరిచర్యను జరిగించాడు. ఇక సందేశంలోనికి వెళ్దామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈ రోజున మన పాఠం లూకా సువార్త 4వ అధ్యాయం 1 నుండి 30వ వచనం వరకు. ఏకాగ్రతతో వినండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడి అపవాది చేత శోధించబడుతూ ఉన్నాడు. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది అన్నాడు, నీవు దేవుని కుమారుడివైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పు. అందుకు యేసు వానికి ప్రత్యుత్తరమిస్తూ అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నది. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి అన్నాడు, ఈ అధికారమంతా, ఈ రాజ్యముల మహిమ నీకిస్తాను. అది నాకు అప్పగించబడి ఉంది. అది ఎవరికి నేను ఇవ్వగోర్తానో వారికిస్తాను. కాబట్టి నీవు నాకు మొక్కావు అంటే ఇదంతా నీదే అవుతుంది. అందుకు ప్రత్యుత్తరమిస్తూ యేసు అన్నాడు, నా దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి అని రాయబడి ఉంది. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి ఆయనతో అన్నాడు, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుండి కిందికి దూకు. నిన్ను కాపాడడానికి నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదము ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు అని రాయబడి ఉంది. అందుకు యేసు ప్రత్యుత్తరమిస్తూ అన్నాడు, నీ దేవుడైన ప్రభువును శోధించవలదు అని చెప్పబడి ఉన్నది. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యేసు ప్రభువు 3 శోధనలను ఎదుర్కొని గెలిచాడు. యేసు నజరేతును విడిచి కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూమే ఆయన సేవా కేంద్రమైంది. యేసు ఒక మానవుడుగా సైతానీయ శోధనలను ఎదుర్కొన్నాడు. ఈ శోధనలు మానవులందరికీ సహజంగా వచ్చేవే. మానవ శోధనలు అన్నిటికీ మూలమైన శోధనత్రయాన్ని యేసు జయించాడు. శారీరకమైన అక్కరను తృప్తిపరిచేది తిండి. ఆహారము, రొట్టె, అన్నం తినడంలో తప్పేమీ లేదు. ఆకలి తీర్చేది అన్నం. యేసుకు 40 రోజులు ఆహారం లేదు. ఆయనేమీ తినలేదు, ఉపవాసమున్నాడు. తనకున్న మహాశక్తిని కేవలం తన ఆకలి మాత్రమే తీర్చుకోవడానికి వాడితే అది స్వార్థమవుతుంది. మనుష్యులు రొట్టె వల్ల మాత్రమే జీవించరు అనే ఆధ్యాత్మిక నియమాన్ని ఆయన రుజువుపరచాల్సిన పరీక్షా సమయమది.
శారీరక అక్కరలను మాత్రమే తీర్చుకోవడం మా ధ్యేయం అన్నట్లు బ్రతికే భౌతికవాదుల కాలమిది. కడుపు కోసం కక్కుర్తిపడే కాలమిది. రేపు చస్తాము, ఇవాళ తిందాము, తాగుదాము, సుఖిద్దాము, పట్టండి అనే రోజులివి. స్వార్థం సగటు మనిషిని నిలువెల్లా నింపి చంపుతోంది. ఈ శోధనను ఎదుర్కొన్నాడు యేసు ప్రభువు. గెలిచి మనల్ని గెలిపించడానికే ఆయన సైతానుతో తారసిల్లాడు. అంతేకాదు, ఈ లోకంలో కుటిల కపట రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. ధనబలం, కండబలం రాజ్యమేలే రోజులివి. మాట్లాడితే యుద్ధం, విద్వేషం, ఆవేశకావేశాలలో జనసమూహాలు రెచ్చిపోయే కాలమిది. ఇది సైతానీయమైన ఉద్రేకాలకు కాలం. లోకరాజ్యాలను సైతాను ఇదే ప్రాతిపదిక మీద నడుపుతున్నాడు. మనుషుల బుద్ధి పరివర్తన చెందాలి. మానవులు దేవుని రాజ్య పౌరులవ్వాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో యేసు నికోదేముతో ఇదే మాట అన్నాడు. కొత్తగా జన్మిస్తేనే కాని నీవు దేవుని రాజ్యమును చూడలేవు. ఈ శోధనను జయించడానికి యేసు ప్రయోగించిన వాక్యాస్త్రం, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. 2 కొరింథీ 10వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు అపొస్తలుడైన పౌలు ఇదే మాట అన్నాడు. మేము శరీరధారులమై నడుచుకుంటూ ఉన్నా శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముగలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడేటట్లు చెరపట్టి తేవటానికి సిద్ధంగా ఉన్నాము. యేసు ఈ 2వ శోధనను గెలిచి దిగ్విజయం సాధించాడు. ఇక 3వ శోధన దేవుని ఆలయ శిఖరము నుండి కిందికి దూకటం. ఆ విధంగా తన వ్యక్తిత్వాన్ని, సేవను ప్రజాకర్షణ సాధనంగా చేసుకునే శోధన. యేసు సింహాసనమెక్కటానికి ఎట్టి దగ్గర తోవలను వెతకనక్కర్లేదు. ఆయన మహిమ కిరీటము ధరించక మునుపు ముండ్ల కిరీటము ధరించాల్సిందే. దేవుని శక్తిని కాదనేవారు కొందరు, ఆ దేవుని శక్తంతా నాదే అని బుకాయించేవారు మరికొందరు. ఈ 2 ఘోరమైన పాపాలే. తాము ఏమీ చెయ్యకుండా అంతా దేవుడే చేస్తాడులే అని నిశ్చింతగా ఉండిపోయేవారు మరికొందరున్నారు. నీవు చెమటోడ్చి పనిచేసి అన్నం తినాలి అన్నాడు దేవుడు. పనిచెయ్యని సోమరిపోతులకు దేవుడు ఆశ్రయస్థానం కాడు. మనము దేవుని జతపనివారము, పాలివారము. మనం దేవుని తోలుబొమ్మలము కాము, కీలుబొమ్మలము కాము. ఏమీ కష్టపడకుండా మనం గెలిచాము అంటే మరొకరెవరో ఆ పని మన కోసం చేశారన్నమాట. విజయం రాకుండానే మనం కష్టపడ్డామంటే మన తరువాతి వారు మన కష్టఫలంలోకి ప్రవేశిస్తారని గ్రహించండి. కృత్రిమ విజయాన్ని యేసు తిరస్కరించాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం, మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధించకూడదు. యేసు తన స్వగ్రామమైన నజరేతులో తిరస్కరించబడ్డాడు. సమాజ మందిరంలో ఆయన వాక్యం చదువుతూ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాలు నెరవేరటాన్ని సూచించాడు. సువార్త ప్రకటించడానికి ప్రభువు నన్ను అభిషేకించాడు అనే ప్రవచనమెత్తి చూపాడు ప్రభువు. శ్రోతలు గమనించండి, యేసు ఒక మానవుడుగా శోధించబడ్డాడు. యేసును మనుష్య కుమారునిగా లూకాసు వార్త చూపుతోంది. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం అంటోంది, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. మరియ నుండి ఆదాము వరకు ఇది యేసు వంశావళి. యేసు మానవులమైన మనవలనే శోధింపబడినా ఆయన పాపము లేనివాడు. ఈ సమయంలో బలమైన అంధకార ప్రతీప శక్తులు యేసును ఆవరించి ఉన్నాయి. మానవుని కనీసపు అక్కరలు 3. ఈ 3 శోధనలైనప్పుడు ప్రభువు వాటిని ఎలా ఎదుర్కొన్నాడో మనం గ్రహించాలి. మానవత పక్షాన యేసు విజయం సాధించాడు.
యేసు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. తాను దేవుని కుమారుడే అయినా శోధనలను జయించడానికి ఆయన ఆత్మతో నింపబడాల్సి ఉంది. స్వశక్తితో శోధనలను జయించటం అసాధ్యం. రోమాపత్రిక 7:21 మేలు చేయగోరే నాకు కీడు చేయటము కలుగుతున్నది అనే ఒక నియమము నాకు కనపడుతున్నది. రోమాపత్రిక 8:3-4 శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకునే మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. గలతీపత్రిక 5:16 పౌలు ఇదే సంగతి ప్రస్తావిస్తూ అన్నాడు, ఆత్మానుసారముగా నడుచుకొనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శ్రోతలు వింటున్నారా? పరిశుద్ధాత్మ లేకుండా శోధనలను ఎవరూ గెలవలేరు. ఇది దేవుడు పెట్టిన పరీక్ష. దేవుడు ఎవరినీ పాపం చేయడానికి శోధించడు. ద్వితీయోపదేశకాండం 8:2 నీవు ఆయన ఆజ్ఞలను గైకొంటావో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకోవడానికి నిన్ను అణిచే నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ జ్ఞాపకం చేసుకో. శ్రోతలు గమనించండి, యేసు ప్రభువు శోధనలు కావాలని కోరుకోలేదు. ఆత్మ ఆయనను తీసుకువెళ్ళాడు. గెత్సెమనే తోటలో ప్రభువు ప్రార్థించాడు, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు. తొలగించటం ఆయన చిత్తం కాదు. 40 రోజుల పర్యంతము శోధన కొనసాగింది. సైతాను ఒక వ్యక్తి. యేసును సైతాను ముఖాముఖిగా తారసిల్లాడు. ఆదాము హవ్వలను శోధించినప్పుడు సర్పమైతే, పేతురు మాటల్లో వాడు ఎవరిని మింగేదా అని గర్జించే సింహం. ఆ తరువాత వాడు వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడు. ఆ పిమ్మట కూడా వానిలో ఈ 3 లక్షణాలు ఉంటాయి. 1 పేతురు 5:8, 2 కొరింథీ 11:14. మనిషిలో శోధనకు లొంగిపోయే బలహీనత ఉంది, అయితే ప్రభువులో అది లేదు. యోహాను సువార్త 14:30 ప్రభువు అన్నాడు, ఏ లోకాధికారి వస్తున్నాడు, నాతో వానికి సంబంధమేదీ లేదు, అనగా నాలో వానికి సందు దొరకదు. గనుక శోధనలు యేసును ఎట్టి పరిస్థితిలోనూ లొంగదీయజాలవు. హెబ్రీ పత్రిక 7:26 పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవుడు శోధించాడు అంటే పరీక్షించాడు అని అర్థం. దేవుడు చెడుగుకు ఎవరినీ ప్రేరేపించడు. రైలు బండి బ్రిడ్జి మీదిగా వెళ్తుందా లేదా అనేది కొత్త బ్రిడ్జిని ఆవిష్కరించేటప్పుడు పరీక్షిస్తారు. గుంజను పాతి గట్టిగా ఊపి చూస్తాము. అది పరీక్ష మాత్రమే. ఆయన మనలను సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడు, సమర్థుడు. హెబ్రీ పత్రిక 7:25 ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ఎదుర్కొన్న శోధనలు 3. భౌతికం మొదటిది, మానసికం రెండోది, ఆధ్యాత్మికం మూడోది. అన్నం తినడం అవసరమే. అన్నం పెట్టేవాడు దేవుడే. యేసు జనసమూహాలకు ఆహారం పెట్టలేదా? సమృద్ధి జీవమిచ్చే దేవుడు సమృద్ధి ఆహారమిస్తాడు. అయితే భౌతిక పదార్థాలను శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో అనుభవించే విధానం పాపం, సైతానీయం. హవ్వ పండును చూచి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబముతో దాన్ని అనుభవించాలని చూచింది. యోబు గ్రంథం 2:4 అపవాది వేదాంతం వినండి. చర్మము కాపాడుకోవడానికి చర్మమును, తన ప్రాణమును కాపాడుకోవడానికి ప్రాణమును నరుడిస్తాడు గదా. అయితే
యోబు శోధనకు లొంగలేదు. సైతాను శోధనలను జయించడానికి యేసు దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ప్రయోగించాడు. ఆకలైంది, నీ శక్తిని వినియోగించి నీ ఆకలి తీర్చుకో, శరీరాశ. అదిగో లోకరాజ్యాల వైభవం, ఐశ్వర్యం చూడు, నేత్రాశ. శిలువను కాదు, సింహాసనాన్ని చూడు, దానిమీద దర్జాగా కూర్చో, ఐశ్వర్యమంతా నీదే అవుతుంది. నాకు దండం పెట్టు, అంతే. శిలువ లేనిదే కిరీటం లేదు, సైతాను పెట్టే కిరీటం నకిలీ కిరీటం. శిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని ఎరుగకుందునుగాక అని పౌలు శపథం చేశాడు. యేసు మనకు రాజు. శిలువ మోసి శిలువ వేయబడి తిరిగి లేచిన యేసు మన రాజు. ఇక మూడవది ఆధ్యాత్మికం. దేవాలయ శిఖరాగ్రము నుండి కిందికి దూకు. ఇది జీవపు డంబం. దేవుణ్ణే శోధించటం, దేవునికి చెప్పకుండా, దేవుడు చెప్పకుండా ఎందుకు దూకాలి? తానేదో అద్భుతం చేయబట్టి ఎంతమంది జనం పోగయ్యారు అనే జీవపు డంబమది. అలా దూకడం విశ్వాసం కాదు, దురభిమానం. 91 కీర్తన 11, 12 వచనాల్లో నుండి సైతాను ఉదహరిస్తూ వాక్యంలోని ఒక మాట వదిలేశాడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఇందులో నీ మార్గములన్నిటిలో అనే మాట సైతాను తొలగించాడు. గమనించండి, ఏదెను తోటలో సైతాను హవ్వకు ఇలాగే అబద్ధం చెప్పాడు. 13వ వచనం నుండి 30వ వచనం వరకు అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాడు. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయ్యకు తిరిగి వెళ్ళాడు. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించింది. ఆయన అందరిచేత ఘనత నొంది వారి సమాజ మందిరాలలో బోధిస్తూ వచ్చాడు. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాడు. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి చదవడానికి నిలిచి ఉండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడింది. ఆయన గ్రంథము విప్పగా ఆయనకు దొరికిన వాక్యభాగం: ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్నవారికి విడుదలను, గుడ్డివారికి చూపు కలుగుతాయని ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభువు హితవత్సరము ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన గ్రంథమును చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన చెప్పసాగాడు: నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిస్తూ ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకుంటూ ఉండగా ఆయన వారిని చూచి అన్నాడు: వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరుచుకో అనే సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేశావని మేము విన్నామో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు చెయ్యమని మీరు నాతో నిశ్చయముగా చెబుతారు. ఆయన ఇంకా అన్నాడు: ఏ ప్రవక్త స్వదేశంలో హితుడు కాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రు ఉన్నా ఏలియా సీదోనులోని సారెపతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకే గాని మరి ఎవరి వద్దకు పంపబడలేదు. ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేకులు కుష్ఠరోగులున్నా సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరెవడూ శుద్ధి పొందలేదు. ఈ మాట మీతో నిశ్చయముగా చెప్తున్నాను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండిన వారై లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి ఆయనను తల్లక్రిందులుగా పడదోయాలని కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయారు. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్లిపోయాడు. శ్రోతలు వింటున్నారా?
శ్రమలు, పరీక్షలు కొందరిని బలపరుస్తాయి, కొందరిని బలహీనపరుస్తాయి. సూర్యుని ఎండ వెన్నను కరిగిస్తుంది, బంకమన్నును గట్టిపరుస్తుంది. ఫరో హృదయం కఠినం కావడానికి కారణం అతని హృదయ వైఖరి. రాను రాను అతని మనస్సు గట్టిపడిందే కాని మెత్తన కాలేదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం అంటోంది, ప్రజల పాపములకు పరిహారము కలగడానికి దేవుని సంబంధమైన కార్యములలో కనికరము, నమ్మకము గల ప్రధాన యాజకుడయ్యే నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చింది. యేసు మానవుడై వచ్చిన దేవుడు, పరిశుద్ధాత్మ వల్ల ఆయన బలపరచబడ్డాడు. ఆయనకే పరిశుద్ధాత్మ శక్తి అవసరమైంది అంటే మనకు ఇంకా ఎంత అవసరమో గ్రహించండి. యేసు బోధిస్తూ ఉంటే ప్రజలు ప్రశంసించారు. ఆ ప్రజలే ఆ తరువాత ఆయనను సిలువ వెయ్యి, సంహరించు అని కేకలు పెట్టారు. అది గుంపు మనస్తత్వం. యేసు ఆ రోజు సమాజ మందిరంలో లేఖనాలు చదివాడు. అది నజరేతు గ్రామం, యేసు పెరిగిన స్థలం. సబ్బాతు నాడు యేసు సమాజ మందిరానికి వెళ్లే వాడుక ఉంది. ఇది ఎంత మంచి అలవాటు! శ్రోతలు, ఆదివారం నాడు ప్రార్థన, ఆరాధన కోసం దేవుని మందిరానికి వెళ్లడం అందమైన అలవాటు. సమాజ మందిరాలు బబులోను చెరకాలంలో ఏర్పడ్డాయి. అన్యుల దేశంలో దేవుణ్ణి ఆరాధించుకోవడానికి యూదులు వాటిని రూపొందించుకున్నారు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, 20వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీయుల పెద్దలు కూడి వచ్చే స్థలం, ఆరాధించే స్థలం, వాక్యం వినే స్థలం సమాజ మందిరం. దీనినే సునగోగు అంటారు. యేసు ప్రభు కాలం నాటికి పెద్ద పెద్ద పట్టణాలలో ఈ సునగోగులున్నాయి. ఆ రోజు సబ్బాతు దినాన యేసు సమాజ మందిరంలో లేఖనాలు చదివాడు. యెషయా గ్రంథంలోని వాక్య భాగం ఆ రోజుకు ఏర్పాటు చేయబడింది. యెషయా 61వ అధ్యాయం 1-2 వచనాలలో దేవుని ప్రతిదండన దినం ప్రకటించడానికి అనే మాట చదవకుండా అంతటితో ఆపేశాడు. లేఖనము మీ వినికిడిలో ఇంతవరకు నెరవేరింది అని ఆయన కూర్చున్నాడు. ప్రతిదండన దినం ఆయన రెండోసారి వచ్చినప్పుడు గాని నెరవేరదు. ప్రతిదండన దినం అంటే అది ఎలాంటి రోజు? 2వ కీర్తన 8వ వచనం, జనములను నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను అన్నాడు దేవుడు. ఎలా ఇస్తాడు? ఇనుపదండముతో నీవు వారిని నలగొడతావు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కచెక్కలుగా పగలగొడతావు. ఇది ప్రతిదండన దినం. మొదటిసారి బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు. రెండోసారి ప్రతిదండన చేయడానికి వస్తాడు. అదే సేవ కోసం ఆత్మచేత అభిషేకించబడ్డాడు. ఇది సువార్త దినం. రేపు రాబోతోంది ప్రతిదండన దినం, రెండో రాకడ దినం. ఈయన యోసేపు కుమారుడు గదా, మెస్సియా ఎలా అవుతాడు అని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. యేసు బలహీన మానవ శరీరాకారం ధరించాడు. ప్రభువు చరిత్రలో నుండి 2 వ్యక్తులను ఎత్తి చూపుతున్నాడు. వీరిద్దరూ యూదేతర ప్రాంతీయులు, సారెపతు విధవరాలు, సిరియావాడైన నయమాను. ఈ 2 వ్యక్తిగత జీవితాలలో దేవుడు ఒక అద్భుత క్రియ జరిగించాడు. కాని తన స్వంత ప్రజలైన ఇశ్రాయేలీయులే తనను తిరస్కరించి గొప్ప ఆశీర్వాదాలను పోగొట్టుకొని ఎంతో నష్టపోతున్నారు. ఇశ్రాయేలులోని విధవరాండ్రు, కుష్ఠురోగులు నాశనమైపోతున్నారంటే కారణం వారి అవిశ్వాసం. ఏలియా కాలంలో ఇదే జరిగింది. ఇది చరిత్ర ఇస్తున్న సాక్ష్యం. దీనినెవరూ కాదనలేరు. నజరేతువారు యేసును నిరాకరిస్తున్నారు. నజరేతు చుట్టుపక్కల గ్రామాలు కొండసీమ. వారాయనను కొండపేటు నుండి క్రిందికి పడద్రోయాలని చూచారు. గాని యేసు తప్పించుకొని వెళ్లిపోయాడు. అది ఒక అద్భుతమే. మనం కూడా ప్రభువు నుండి ఇదే నేర్చుకోవాలి. ప్రభువే ఒకసారి అన్నాడు, మీరు పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులు అయి ఉండండి.
పావురం నిష్కపటమైందే కాని వివేకం లేనిదై ప్రమాదంలో చిక్కుకుంటుంది. పామో అది కపటమైందే కాని వివేకంతో ప్రమాదం నుండి ఉపాయంగా తప్పించుకుంటుంది. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము ప్రభువు 40 దినములు ఉపవాసముండి ఆత్మచేత నడిపింపబడి అపవాది చేత శోధింపబడిన విధానాన్ని ఇందులో చూశాం. అపవాది ప్రభువును 3 విధములైన శోధనలతో శోధించినట్లుగా చూశాం. అయితే ప్రభువు ఒక్కొక్క శోధనని ఒక్కొక్క వాక్యముతో సైతాన్ను ఎదిరించిన వైనం అభినందనీయమని, మంచి మాదిరికరమని తెలుసుకున్నాం. యేసు ఒక మానవునిగా శోధించబడ్డాడు. అయినప్పటికీ ఆయన పాపము లేనివాడు. మానవుని కనీసపు అక్కర్లు 3. అవి భౌతికమైనవి, మానసికమైనవి, ఆధ్యాత్మికమైనవి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే శోధనలను ప్రభువు ఏ విధంగా ఎదుర్కొని జయించాడో మనము గ్రహించాం. శోధనలు జయించడానికి యేసు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. స్వశక్తితో మనము శోధనని జయించలేం. పరిశుద్ధాత్మ లేకుండా శోధనలు ఎవరు గెలవలేరు. యేసు మానవులందరికీ సహజంగా వచ్చే శోధనలు ఎదుర్కొని గెలిచాడు. కడుపు నింపుకోవడం, స్వార్థంతో ప్రతిదీ పొందాలనుకోవడం, రాజ్య మేళాలనుకోవడం పాపయుక్త మానవ వినాశకరమైన లక్షణాలు. యేసు ప్రభువు ఈ 3 గెలిచి మనలను గెలిపించాడు. ప్రియులారా, మనము ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మానవుని కనీసపు అక్కర్లు ఈ 3 శోధనలు. వీటిని గెలవాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడు మనకు కావాల్సిందే. యేసు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షంన విజ్ఞాపనము చేయడానికి, వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశ